అద్భుతం, మహా అద్భుతం. ఆ శ్రీమన్నారాయణుడిని కళ్ళ ముందు కదలాడించే నాలైర దివ్య ప్రబంధము అద్భుతం, మహా అద్భుతం. వేదముల గురించి, వేదములలోని ఆ దేవాది దేవుడు గురించి, ఆళ్వార్లు జన్మించిన 7-8 శతాబ్దములలోని జన జీవిత గమనాల గురించి వర్ణనాతీతమైన వర్ణనలతో రచించిన నాలైర దివ్య ప్రబంధం అద్భుతం, మహా అద్భుతం. మనతోనే ఉండి మనతోనే మాట్లాడుతున్నారా అని అనిపించే విచిత్రమైన అనుభూతిని కలిగించేలా 12 మంది ఆళ్వార్లు రచించిన నాలైర దివ్య ప్రబంధం అద్భుతం, మహా అద్భుతం. 1000 పేర్ల జన్మాంతరహితుడు, భక్తుల కోరికలను తీర్చడమే నిండైన సంపదగా కలిగిన ఆ సముద్రవర్ణుడి దివ్య పాదపద్మములను అనుక్షణము మనసులో నిలుపుకోగలిగే శక్తిని ప్రసాదించే నాలైర దివ్య ప్రబంధం అద్భుతం, మహా అద్భుతం. అంతేకాదు, అద్భుతమైన పాసురముల మాటలతో అందముగా అల్లబడిన నాలైర దివ్య ప్రబంధము ఆసు, చిత్ర, విస్తార, మధురమైన కవితాకాంతులతో వెలుగుతూ, ఉపమాన శబ్దాలంకారములతో అలరారుతూ, ముక్తపదగ్రస్తపు దివ్య తేజమై, శోభాకృతమైన గొప్ప కావ్యఖండమై విరాజిల్లుతూ ఎన్ని వందల వేల సంవత్సరములైన అద్భుతం, మహా అద్భుతం అని అనిపించుకుంటోంది. అంటే 12 మంది ఆళ్వార్లు రచించిన నాలైర దివ్య ప్రబంధములోని పాసురముల మాటలు తూటాలై మనసుని తాకుతుంటే, మనస్సులోని అనవసరపు ఆలోచనలు అల్లకల్లోలమై కకావికలమవుతున్నప్పుడు మంచు తెమ్మర కప్పిన కారు చీకటిని తాకిన సూర్యకాంతి వలె మనస్సు పొరలలోని ఆలోచనా తరంగాలను చీల్చుకుంటూ దివ్యకాంతుల దేవాది దేవుడు పగడపు కాంతుల మంగళదీపమై ఎటు చూసిన అద్భుతమైన గొప్ప దివ్య తేజమై విరాజిల్లుతూ ఉండడమే అద్భుతం, మహా అద్భుతం. అదే గొప్ప భాగ్యము, అదే నాలైర దివ్య ప్రబంధం, అదే 12 మంది ఆళ్వార్లు రచించిన గొప్ప గ్రంథం. అద్భుతం, మహా అద్భుతం. ఆ అద్భుతాన్ని తెలుసుకోవాలని ఆలోచించే వారికి మహాద్భుతమైన నాలైర దివ్య ప్రబంధాన్ని పరిచయం చెయ్యడమే గొప్ప భాగ్యమని తలుస్తూ, ఆ గొప్ప భాగ్యాన్ని ప్రసాదించిన 12 మంది ఆళ్వారులకు, ఆ ఆళ్వారులతో కీర్తించబడిన ఆ శ్రీమన్నారాయణుడికి మనసారా నమస్కరిస్తూ, సర్వే జన సుఖినో భవంతు అని పఠిస్తూ మహాద్భుతమైన నాలైర దివ్య ప్రబంధపు అంచులను తాకుదాము.